నమస్తే. నేను డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటది గదా! డైజెషన్ ప్రాబ్లమ్స్‌కి మనం ఇంట్లోనే చిన్న చిన్నగా ఎలాంటి మేనేజ్‌మెంట్స్ చేసుకోవచ్చు, ఏం చేయొచ్చు అనేదాన్ని తెలుసుకుందాం. ఈ డైజెషన్ ప్రాబ్లమ్ అనేది మనకు చిన్న పిల్లల నుంచి మొదలుపడి ఏజ్ పర్సన్స్, మిడిల్ ఏజ్ వాళ్ళందరిలో ఇది వస్తూ ఉంటదనమాట. ఇప్పుడు మనకు చిన్న పిల్లలంటే బేసికల్లీ ఏదైనా తినిన వెంటనే ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు పాలు తాగినా పాలని కక్కుతూ ఉంటారనమాట. సో ఇదొచ్చేసి మనకు చిన్న పిల్లలు ఉన్న బర్బ్స్. ఓకే. సో వాళ్ళు తేపినప్పుడు అన్నీ వస్తూ ఉంటాయి. దీనికోసము మనం పిల్లల్ని మంచిగా పాలు తాగిపించినాక జస్ట్ బ్యాక్ పైన మంచిగా ట్యాబ్ చేసి కొంచెము వాటర్ బాగా తాగిపిస్తే మంచిగా సెట్ అవుతారు. సో పిల్లలు పెరుగుతూ పెరుగుతూ వాళ్ళ డైజెషన్ కెపాసిటీ కూడా పెరిగి వాళ్ళు మంచిగా ఎదుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం పెరిగినాక ఇప్పుడు మనకు 1 ఇయర్ బేబీస్ అయిపోయినాక మనం ఫుడ్ అనేది కొంచెం మెత్తటి చేసేదున్నది ఉగ్గు ఇలాంటివి తినిపించేది స్టాప్ చేసి కొంచెం కొంచెం వాళ్ళు నమిలినట్టు ఫుడ్స్ అనేది మనం ఇస్తూ రావాలి. సో అలానే ఇంకా కొంచెం స్కూల్ గోయింగ్ పిల్లలందరూ ఉన్నప్పుడు మనము ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మనం ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్‌లో ఇవ్వడము మొదలుపెడతాము. సో ఇంకా హయ్యర్ వచ్చినప్పుడు మనకు ఒక టీనేజ్ వచ్చేస్తది. టీనేజ్‌లో ఏమవుతుంది అంటే యూజువల్లీ మనము ఫుడ్స్ అనేది ఫ్రెండ్స్‌తో పోవడము, బయటకు వెళ్లి రావడము, ఈ స్టేజ్ నుంచి మనకు కొన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది సీరియస్ ఇష్యూగా కన్వర్ట్ అవుతది. సో ఇక్కడ పిల్లలు కరెక్ట్ టైంకి ఫస్ట్ తినరు. ఓకే. సో స్కిప్పింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు, స్కిప్పింగ్ డిన్నర్, లంచ్, లేదంటే బయటకు వెళ్తారు ఫ్రెండ్స్‌తో పాటు. హెవీ ఆయిలీ ఫుడ్స్ లేదంటే పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివి జంక్ ఫుడ్స్ ఎక్కువ తిని వస్తారు. సో ఇలా అయినప్పుడు మనకు మినిమమ్ ఒక 3, 4 డేస్ వరకు ఇండైజెషన్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటది. సో ఇలా పిల్లల్లో మనము ఇట్లా బయట ఫుడ్ ఎక్కువ తిన్నారు, ఇండైజెషన్ అవుతుంది మనకు కరెక్ట్‌గా అవుతలేదు అంటే గనక సో దీంట్లో మనకు కొన్ని డిఫరెంట్ స్టేజెస్ ఉంటది. ఒక్కొక్కరిలో ఎలా ఉంటది అంటే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంటది. అంటే గ్యాస్ తోటి నిండిపోయింది అని అనిపిస్తది. ఇది మనకు గ్యాస్‌తో ఎక్కువ నిండింది అంటే గనక కరెక్ట్‌గా మనకు టైంకి ఫుడ్ తీసుకోకుండా ఫుడ్ తిన్నప్పుడు మనకు డైజెషన్ ప్రాసెస్‌లో రిలీజ్ అయ్యే గ్యాస్ నిండిపోయినట్టు అనిపిస్తూ ఉంటది. సో ఇలా ఇంప్రాపర్ టైమింగ్ ఉంది అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టైమింగ్స్ అనేది సెట్ చేసుకోవాలి. దాంతో పాటు మనము కొంచెం మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం సోంపు ఉంటది గదా! సోంపు బాయిల్ చేసి వాటర్‌ని తాగడం మంచిగుంటది. సో కరెక్ట్ టైమ్ టేబుల్ అనేది ఫాలో చేయాలి. నెక్స్ట్ ఇంకా కొంచెం ఆఫీస్ లెవెల్స్ వెళ్ళినప్పుడు మీటింగ్స్ ఉంటది, షెడ్యూల్స్ ఉంటది, లేదంటే హెవీ వర్క్, హెక్టిక్ వర్క్స్ ఉంటది అనేసి వీళ్ళు కరెక్ట్‌గా తినక లేదంటే తొందరగా తినడం. తొందరగా తినడంలో మంచిగా నమలకపోతే కూడా మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తది. మీరు తినే ఫుడ్ ఏదైతే ఉంటదో దాన్ని మంచిగా నమిలి తర్వాత మింగాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో ఫుడ్ తీసుకునేటప్పుడు ఈక్వల్ రేషియో ప్రపోర్షన్స్ ఉండాలి. అంటే బ్రేక్‌ఫాస్ట్‌లో మనకు సాఫ్ట్ డయట్, లిమిటెడ్ క్వాంటిటీ ఉండడం బాగుంటది. సో అలానే మనకు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి వచ్చినప్పుడు మనము ఫుడ్ తీసుకున్నాక ఒక్కొక్కరు వెంటనే పడుకుంటారు. సో అది స్లీపింగ్ అనేది చేసినప్పుడు మనం డైజెషన్ కరెక్ట్‌గా కాదు. కాబట్టి ఏముంటది తిన్నాక కొంచెం సేపు తిరగండి. అక్కడ ఇక్కడ వాక్ చేసి తర్వాత మీరు పడుకుంటే కొంచెం బెటర్ ఉంటది. తినిన వెంటనే పడుకోవడం హ్యాబిట్ ఉండంటే గనక అది మంచిది కాదు. సో మీరు తినిన వెంటనే పడుకున్నారంటే పడుకొని లేచినాక మీకు ఛాతీలో మంట అనిపిస్తుంటది. పుల్ల తేపులు వస్తూ ఉంటదనమాట. సో ఆ పుల్ల తేపులు అవాయిడ్ చేయాలంటే గనక కంపల్సరీ మీరు ఈ జాగ్రత్తలని తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా కొంచెం ఎప్పుడైనా హైయర్ పార్టీస్‌కి వెళ్తారు, ఆఫీస్ ప్రెషర్ వల్ల మరి అక్కడ వెళ్ళినాం, ఇక్కడ వెళ్ళినాం అని అంటారు. ఆల్కహాలిజం, క్రోనిక్ స్మోకింగ్ ఉందంటే గనక అప్పుడు కూడా మనకు ఛాతీలో మంట అనిపిస్తూ ఉంటది. సో ఇలా ఉన్నప్పుడు మనము కొంచెం ఆల్కహాల్ ఇంటేక్ ఏమైతే ఉంటది తగ్గిచ్చేయాలి. స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ మనకు స్ట్రెస్. ఓకే. సో మన జాబ్‌లో ఉన్న ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటది. సో హెచ్‌సీఎల్ మన స్టమక్‌లో ఎప్పుడైతే ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటది, ఆకలి అయితది ఎక్కువ, మీరు తినరు బికాజ్ వర్క్ ప్రెషర్ ఉంటది. మీల్‌ని స్కిప్ చేస్తూ వస్తారు, డిలే చేస్తారు. టైం కరెక్ట్‌గా వాటర్ తీసుకోరు అట్‌లీస్ట్. సో అది ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల మీరు ఏదైనా తినిన వెంటనే మీకు ఒక బరువు అంటే ఒళ్ళు మొత్తం బరువు అనిపిస్తది. డైజెషన్ ప్రాబ్లమ్ అవుతుంది అని అనిపిస్తది మీకు. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీకు అట్‌లీస్ట్ మనకి హెచ్‌సీఎల్ సెక్రీషన్ అయినప్పుడు మీకు ఆకలి అనిపించినప్పుడు మీకు తెలుస్తది కదా సెన్సేషన్. అప్పుడు కొంచెం వాటర్ తాగడము మీకు అట్‌లీస్ట్ ఎక్కువ అల్సర్స్ కాకుండా మీకు నెక్స్ట్ ఫర్దర్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంకా సివియర్‌గా కాకుండా అక్కడే మేనేజ్ చేయడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఒక్కొక్కరికి ఇంటాలరెన్స్ ఉంటది. అంటే ఏజ్ మనకు ఇంకా కొంచెం హయ్యర్ అయినప్పుడు ఒక 55, 60 ఇట్లా వస్తున్నప్పుడు మనకు ఏదైనా తినిన వెంటనే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటది. అలర్జిక్ సెన్సిటివిటీ అయితూ ఉంటది. సో ఇప్పుడు దీని సెన్సిటివిటీ ఎక్కువ దేనికి ఉంటది అంటే
అది మన బాడీ కాన్స్టిట్యూషన్‌ని బట్టి ఉంటది. ఒక్కొక్కరికి పాలు పడదు. అంటే ఏదైనా లాక్టోస్ అంటే పాలు అంటే పాలే కాదు. పాల నుంచి చేసిన స్వీట్స్ ఉండొచ్చు, మిల్క్ పౌడర్స్ ఉండొచ్చు, టీ, కాఫీ. సో, ఇలాంటి ఏది తీసుకున్న వాళ్ళకు వెంటనే లూజ్ మోషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇలా ఉన్నప్పుడు మనము కంపల్సరీ కొంచెము అవాయిడ్ చేయాలి. ఆ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిగుంటది. థాంక్ యూ.